పిల్లగాడు మనమోద మారాదు అబ్బాయి తోటి వెనక చేతుల చేయించుకొని వెనక చెత్తవాదం కట్టుకొని రాంగ రాంగ పిల్లగాడు చేతో మన ఘోరమైన గడివిలో గుర్రమని అగో తిరిగి వసగాంతులైన పిల్లగాడు సరే నేను అవ్వయ్యతో లొల్లి పెట్టుకొని అత్తి ఇలా ఒకవేళ నేను వెనక తిరిగిపోతే నా అవ్వ ముందే నా అయ్య ముందే నేను ఓడిపోయినట్టు అవుతుంది అయ్యయ్యో నా అవ్వయ్యతోటి ఏమన్నా అవ్వా అలాంటి పిల్ల దొరకపోతే మాత్రం నా ప్రాణమైన పర్వాలేదు నేను ఉన్న ఒక్కనే పోయినా ఒక్కనే అవ్వా నేను కదిలి రానని పిల్లగాడు మనం ఓదరా తిరుగుతాండే పిల్లగానికి ఇల్లు దొరికిన కాడ పిల్ల దొరుకుతుంది పిల్ల దొరికిన కాడ మాట చక్కదనం ఉండలేదు నావో ఎండల్లో పిల్లగాడు మనం ఓదరాజు నేను తిరిగి వర్షగాంతరికి ఇంత దూరం వచ్చిన ఒకవేళ వెనకైన పిల్ల దొరకపోతే మాత్రము నా అబ్బాయితో చెప్పిన అవ్వా ఇక నా పానం ఎట్లా నేను తీసుకుంటా మీకు కనిపించాను అన్న అన్నప్పుడు వెయ్య రాజులు వెనక కలకల కన్నే తీసుకుంటే వెనక బయటికి వెళ్ళబోటిన అబ్బా నేను ఎంతైనా కానీ అయ్యయ్యో అవ్వని అన్నమా అనరానే మాట్లా నా అయ్యని అంటా అని మాట్లాడితే నాకు పిల్ల దొరకలేదు కావచ్చు మరి ఆనాడు ఎంతైనా పిల్లగాడు తిరిగి వశగాంతో వెనక తిరిగిపోతే నేను అబ్బాయి కింద ఓడిపోయినట్టు అయిదా సొంటి పిల్లలు పట్టుకొని పోతా పొయ్యి వెనుకనే పెళ్లి చేసుకుని నా అబ్బాయి రాళ్ళు వెనుక దాచి పని చేయించుకునే కావాలా అని మనం మారాలు అన్నమాట కనుకగా తెలియడు ఘోరమైన గడువులోనగదే గుర్ర మీద కిల్లు ఉంది ఉప్పుడు బాగా ఉండి కడుపు కట్టుకొని పిల్లగాడు మన అఘోరమైన గడువులోకి వెళ్ళి అంటే ఇంకా ఏ రాజ్యం అన్న దొరకదు ముందటూళ్ళు కాలిపోయిన సంకతోలు ఇనిపోయిందా ఓని పిల్లగాడు అని నంద అనబో దైవ కచ్చిరి ముందుగా జీవనకి దండం అన్నప్పుడు ఇదివరకు మేము చూసిన వాళ్ళం కాలేదు
బిడ్డ మీ రాజ్యం ఎక్కనో మీ దేశం ఎక్కనో నువ్వు నా ఊళ్ళో కొత్త కనిపిస్తావు ఎందుకు వచ్చినావు అయ్యా అయ్యా మరి ఎవరు ఇక్కడ దగ్గర మణిచంద్ర గారు మా తండ్రి పేరు మణిచంద్ర మహారాజు మా తల్లి పేరు కుమారి పేరు వాళ్ళ కన్న కొడుకును మనమల మహారాజునయ్యా ఓహో నీ పేరు మనం ఉదమారాదు మరి ఏం కావాలని వచ్చినావు పిల్లకాడ తిరుగుతానయ్యా పిల్లక గీయాలక నేను పిల్లకొచ్చేది ఇప్పుడు కొరతలు బాగా చెప్పు ఇప్పుడు గొర్రె పిల్లగాడు పొద్దుగా రావాలి నువ్వు గీయాలకు వచ్చి పిల్లగాళ్ళంటే అరే గొర్రె పిల్లగాడయ్యా మానవునా పప్పన్నం అంటే పెళ్లి సంబంధాన్ని కానీ ఒక మాట ఇప్పుడు ఏ రేపు ఏమంటారా వేనవా నువ్వు సంబంధాలు మాట్లాడినావు అని సుట్రికానికి ఇట్లా వేనవా సంబంధాలు మాట్లాడే సుట్టిరికాలు కదా నీ మోలే అయ్యా నువ్వు ఓలే పెళ్లి సంబంధం మాట్లాడాలంటే చిన్నయ్యలా పెద్దయ్యలా లేకపోతే ఊళ్ళో పాలుల్లా లేకపోతే ఊళ్ళో పెద్ద మనుషులా ఓ 4-5 తీసుకురా ఒక్కరివే దొంగ వచ్చినా నీ అమ్మాయి లేరా అరే ఉన్నాడయ్యా మరి మీ అమ్మాయి ఎందుకు రాలే మా అబ్బాయి ఎందుకు రాలే అంటే మా అబ్బాయి కనుక నేను ఒక్కనే పుట్టినాక నేను పెళ్లి పెద్ద నాకు కొరగా మహారాజు నీకు పెళ్లి చేస్తాను మా అబ్బాయి అన్నారు అంటే నీకు ఒక పద్దు కోరినయ్యా ఓ మీ అబ్బాయి రాజులు పెళ్లి చేస్తామని అన్నారు నీకు డబ్బాదు ధనవాదు మీ అబ్బాయి మాట ఇల్లే నువ్వు ఏమన్నావు పద్దు కోరినయ్యా ఏంటి కానీ ఏదో ముచ్చట కాదు నా పెళ్ళైనాక నాగవెళ్ళి పోలివినా నేను ఆ పొలం తీసుకొచ్చి ఓడి చూస్తే వద్దు చెక్క మధ్య చెక్క తెచ్చి ఆ పొల్ల ఓళ్ళు ఎత్తే ఓడి వాళ్ళ బియ్యం కావాలని కోరినయ్యా నీకే చెప్పి అని సోపతి అడిగిపోవడం మందిని అయ్యో పాపటలు కొంతమంది ఉంటారు భూమి మీద ఆ తినేంత వచ్చింది మళ్ళీ వచ్చింది ఎవడన్నా చెప్పిండా నీకు ఇట్లా ఎవరు నాకేంది చెప్తారయ్యా నేనే పద్దుకోలేనయ్యా సత్యవంతరాలు ప్రతివంతరాలు అయితే ఆ ఓళ్ళు ఎత్తే ఉడకంగా ఓడి వాళ్ళ బియ్యం అయితే అని అన్న ఉడక ఏ రాజ్యం పోవాలి ఏ దేశం పోవాలి అటువంటి పొల్ల ఎక్కడ దొరుకుతాను నా తల్లి అన్నది అటువంటి పొలాలు మీరు తీసుకొస్తే మీ పాలసేవి చేస్తా మీ కాళ్ళకాడ అని అన్న నువ్వన్నావు అంతేలే అయితే నీకు అసోంటి పొలే కావాలి అటువంటి పొలనే కావాలయ్యా మీ ఊళ్ళో ఉన్నారా ఈ ఊళ్ళో అంటే ఎవరు ఎట్లా తెలుస్తుందా అయ్యా ఊరేలా రాదు ఊళ్ళే మా మనసులు వేసే పొల్ల మంచి అంటే పొల్ల మంచి అని చూస్తాం భార్య భర్తలు పెళ్లి చేసుకొని చేద్దాం బగ్గ ఆయనకు కొట్టుకొని తిట్టుకొని ఇడిపోయా పెద్ద మనుషులు ఏం చేస్తారా ఒక్కరి దొంగ వచ్చినాడు వచ్చామని ఇది కోరుకున్నా అని అది కోరుకున్నా అరే దొంగ అంటే పిల్లదాన్ని కొన్ని ఏళ్ళు అవుతారా బయలుదేరి రాంగకి అలా అయింది అతి వేరకు 4 చినుకలు వచ్చింది అటు తిరిగి ఊళ్ళో తిరిగి వరకు రేకుల కింద వేరకు వచ్చరికి ఈ టైం అయింది ఒక్కనే ఉన్నా పాలు పాలుగా ఉంటేనో పాలను తీసుకొస్తా నలుగురిని చిన్న నువ్వు ఒక్కనేనా నాకు సోపతి ఎవరు ఉన్నారు ఇక అయితే సరే పర్వాలేదు బిడ్డ ఇవాళ నీకు కావాల్సిన పిల్లలకి వెళ్ళాక ఒకటైనాక నాకు వెళ్ళి కాక ముందుకు అయ్యయ్యో పచ్చని పందిట్లో ఉండగా వద్ది చెక్క మధ్యకు ఒట్టుగా తీవలే దేవులకంగా కూడా వాళ్ళ బియ్యమై పుట్టాలన్నవా నా పేరు పాండి ఎంద్రవారు నా భార్య పేరు పవనవతి మీవు కన్న బిడ్డ నా బిడ్డ పేరు బాల మోహనధరి తల్లికి ఒక బిడ్డ ఢిల్లీకి ఒక రథం మీది బొమ్మలని కదుడు చెట్టుకు ఒక గోల నా కడలో ఒక కాను ఒక బిడ్డని నేను ఒళ్ళు కట్టుకోనే నేను నా బిడ్డని తిరిగి పెళ్లి చేద్దా కాదంటే నాన్న నిన్ను ఎరకెళ్ళగొడతానల్లదే
ఒక్క మాటనమ్మా అలా ఎందుకొరో పిలిచినావు బాపు బిడ్డ మోనదరి ఇలా ఎందుకొరో పిలిచినంటే ఎంతైనా గానీ కడత ఏరిన బిడ్డ కడప లోపల ఉంటే కన్నుల్లో ఆమెకి రొమ్మను కుంపట రొమ్మన బరువు అన్నారు అయ్యయ్యో ఈడనే బిడ్డ ఇంటి మీద ఉంటే ఊరాన ఊరు వల్ల ఏమంటే వాళ్ళ కులం తక్కువ ఉన్నదో గోత్రం తక్కువ ఉన్నదో అవ్వ మంచిది కాదు అయ్యే మంచి వాడు కాదు బిడ్డ పెళ్లి ఎత్తునే 10 మంది పాత్రలు మాట్లాడతారు బిడ్డ మోనదరి అవ్వ నీకు పెళ్ళి ఎత్తనాని అప్పుడే నీకు పెళ్లి చేసి ఇంటి పిల్ల చేస్తాను అనుకున్నానమ్మా అందుకే అందరు అవ్వలేరా ఆత్మకల్ల బిడ్డలేమో అల్లుళ్ళ పాలు పట్టు దాచిన పొట్టేమో సిరిపెంట పాలన్నారమ్మా ఆడపిల్లంటే ఏను అక్కడే కానీ ఇక్కడ ఏనాడు కాదు పులాన భయ్య వాళ్ళు తోట కూడా తెంపుకొని కప్పలు పెట్టుకుని వాడుకొని తిరుకొని అమ్ముకున్నట్టేనే అవ్వో నీకెదురు చెప్పేదాన్ని నేనా బాబు నానా నా గురించి నీకు తెలియదా నానా చిన్ననాటి నుంచి చేతిలో నీళ్ళు పోసుకున్నావు వారి మొలకలు ఎక్కడ నన్ను చదువుకున్నావే నానా నీ ఇష్టమే నా ఇష్టం బాబు కానీ బిడ్డ ఇలా కన్న తల్లి మాట కళ అనుకుంటూ చేసుకుంటాను ఒక మాట అన్నావు గానీ మరి ఆ పిల్లగాడు వచ్చిన వాళ్ళు ఇక్కడ కాదు అక్కడ మనకి కింద నగరం రాదు మనకి కింద మారదా తల్లి సుకుమారిదేవి అన్న కొడుకు పిల్లగాడు ఒక్కడే మనమోద మారదట ఆయన పేరు మనమోదరా నీ పేరు మోహనదని పేర్లు మంచిగానే కలిసినాయి కానీ ఆ పిల్లగాడు ఒక పందెం కట్టిండు బిడ్డ ఏం పందెం కట్టింది ఏం కోరిక కోరుకున్నాడే అవ్వా లగ్గం ఒకటేనాక నాకు వెళ్ళి కాకముందు కదే పచ్చని పందిట్లో ఊరు మంది చూడంగా ఒద్ది చెక్క మధ్య చెక్క కొట్టగా చివోలేతరాడు బిడ్డ ఆ ఒద్ది చెక్క మధ్య చెక్క పడమాని ఉలకంగ ఓడవాల బియ్యమై పుట్టలాడనం అటువంటి ప్రతివదనాలైనా పెళ్లి చేసుకుంటున్నాడే అయ్యయ్య బిడ్డ మోనదరి ఏ మాట చెప్పలేక నా బిడ్డను ఒక్క మాట కడతాను నీ దగ్గరికి వచ్చిందే అవ్వా ఎంత మాట అన్నా బాబు ఇవాళ చూసిన పరమ ప్రతిభతగల బిడ్డ అంటే ఆడవాళ్ళే అనుకుంటారు సత్యవంతురాలే అనుకుంటాం కానీ భగవంతుడు వాళ్ళకి ఇట్లా రాసి పెట్టిన ఎట్లా జరిగేది ఇట్లా జరుగుతుంది కానీ నానయ్యాల ఆ పిల్లగాడని అడగబోద్ది చెక్క మధ్య చెక్క తెచ్చి ఒకవేళ నేను పచ్చని పందిట్లో కూర్చొని నాగవెళ్ళి పోలు సమయాన్ని నా ఓళ్ళు ఎత్తే ఉలకంగా ఉడవాల బియ్యం కాకపోతే నానా వచ్చిన 10 మంది అనుకుంటారే లంగ కావచ్చు దొంగ కావచ్చు అని ఎంతో మంది ఎన్నో తీర్ల మాటలు అంటే ఆ మాటలకు ఆ బాధకు ఏగలేక నానా మనిషికి మనాది రోగానికి మందునే అన్ని రోగాలకు మందునే మనాది రోగానికి మందు లేదు బాపు వాళ్ళు ఒక్కొక్క మాటలు అంటే ఆ మాటలకు నువ్వు వేగలేక నానా నీ పానం పోతుంది కావచ్చు బాపు మనిషి అయినా ముందరలే కావాలి మందలే కావాలన్నా నానా అంత మందిలో పచ్చని పందిట్లా ఆ పిల్లగాడు కూడా వాళ్ళ బియ్యం కావాలంటే అప్పుడు కాదు ఇవాళ చూసినావా ఒకవేళ నేను సత్యవంతురాలు అయితే పరమ ప్రతిభతరాలు అయితే పెళ్లి మాట్లాడుకోక ముందుకే ఖాయం కాక ముందుకే ఆ పిల్లగాని గట్టుకుపోయి వచ్చి చెక్క మధ్య చెక్క కొట్టుకొచ్చి నా ఓళ్ళేమని బాపు ఒక్కవేళ వచ్చిన ఆ పిల్లగాడన్న పద్ధతులు నేను గెలిచేది ఉంటే పులకంగా ఉడవాల బియ్యం అయ్యేది ఉంటే ఆ పిల్లగాని పెళ్లి చేసుకుంటా లేకపోతే మన సంధానం మనం ఉంటాం ఆయన సంధానం ఆయన ఉంటాడు కానీ నాన్న ఇవాళ వచ్చిన 10 మందిలో మన పరవంతు తీసుకోవాలా బాపు ఈ మాట పిల్లగాంతో చెప్పు నానా మరి కాపోడేమంటాడో 10 మందిలో ఇచ్చే తీసుకోవడం మంచిదా
అంటే మరి అర్థం అయిపోతుంది వాడు ఒక్కడే దొంగనే ఖర్చుడు వాడు మరి ఒక్కడే దొంగనే ఖర్చుడు ఇంకోటి ఎనుకుంటా మీ వెనకనే ఉంటే అంటే దొంగ అది కూడా ఉపాయం చేద్దాం అయ్యో ఎట్లయితే అట్లా ఏమన్నా కానీ దాని దగ్గరికి వచ్చాను కొడుక నువ్వు మన కూడా మరదంటే కదా ఒక్కనే వచ్చినావు అరే ఊళ్ళో పరిచయం ఉంటే నలుగురు తీసుకొస్తున్నావు అరే తీసుకొచ్చిన వాళ్ళ ఖర్చు పెట్టద్దా చేసుకోవాలి పరిచయం చేసుకోవాలి మరి ఎట్లా ఇప్పుడు పరిచయం చేసుకుంటే ఇప్పుడు ఏం పని చేస్తాను బీరాను నీకు ఎవరు ఎరకంటే ఇవాళ 10 మంది పేర్లు చెప్పు మామూలు మధ్యలో కూర్చునే పెట్టవచ్చు నువ్వు కాడ కూర్చున్నాడు అన్న బీరాను నమస్తే అన్న బీరాను నమస్తే మాకల నువ్వే నమస్కారం వాడిది మాకెవరు పెడతారు ఇక నీ లోపల కూర్చున్నావు ఒక పని చేయండి మీద కూర్చోరి లోపల కూర్చున్నా పావులు తిరుగుతాను మీద కూర్చున్నా పావులు తిరుగుతాను బిడ్డ సరే నా బిడ్డ పెళ్లి చేసుకుంటాను అన్నది మరి అన్నది తీసుకొస్తా అది కూడా నేను కూడా పెళ్లి చేసి వెళ్ళగొడతా నాకు పని నీకో బరువు దిగుతుంది కానీ ఒక మాట ఏమన్నా ఒకటిగా వెళ్ళక ఒకటైనా నాగవేలి కాకముందుకు 10 మందిలో ప్రతిజ్ఞ ఎందుకు కావాలి మన మొదలాగి ఇదే కడియలు ఇదే కాళ్ళతోడి పోయి అన్నమందోరి గడ్డలు పోయి వద్దు చెక్క మధ్య చెక్క కొట్టగచ్చి ఇదే కడియల్లో నా బిడ్డ కొంగులైతే వద్దు చెక్క మధ్య పడమారి వడకంగా ఓడు వాళ్ళ బియ్యం అయి పుడితే మీరు బిడ్డను పెళ్లి చేస్తానయ్యా గడియల్లో వచ్చి మధ్య ఎక్కడు అది బతకదు నా బిడ్డ పొంగులయ్యి అట్లయితే బియ్యం అయితేనేమో పెళ్లి ఎత్తలేకపోతే నా బిడ్డ నా ఇంటికన్నా అందుకే పర్వాలేదు ఇదే స్థానంలో కొడతాయి ఇదే నీతో కొట్టుగా చేస్తే ఈ అయ్యా బాధపడకు నాకెందుకు బాధ ఒకటే బిడ్డ ఉన్నది మొత్తం నా బిడ్డకి రాసిస్తా రాసిస్తావయ్యా పెళ్ళైనాక కాకపోతే నలుగురు అవుతుంది బిడ్డ అటు అయితే నీ ఇటు అవుతా 40 పని అవుతుంది ఈ బిడ్డ చూస్తా మంచి కోరికనే కోరుకున్నది అంతే కదా అయ్యా నేను వెయ్యి నేను కొట్టుకొస్తా నువ్వు బాధపడకయ్యా నాకు ఎలాంటి బాధ లేదయ్యా బండిలో కూర్చున్నాడు మావాడే ఆయనకు అప్ప చెప్తా నాకు ఎలాంటి బాధ లేదు ఇక గుర్తపడతా ఇక ఆయనకు అప్ప చెప్తా ఇక పెళ్ళేసేని డీజేలో పెట్టని తాగి బండి బొర్రని ఏమైనా చేసుకొని కూర్చోబట్టి ఏం పోయవా అప్పుడు కుక్క కూర అంతా కూతలు పట్టుకొని పండిన వారా చెప్పినట్టు చూసిన అందం అందరు గట్ట పోయి కొట్టుగట్ట చూసిన పిల్లగాడు బయలు అక్కడమ్మా మల్లెలో రెడ్డి
చెట్లను చూసుకుంటా ఏ తీరా గుండెల చేతి రామరా కొట్టుకొని ఆ పొల ఒళ్ళెత్తరాని ఆ రెండు దగ్గర పట్టుకొని పొల్ల వేడి కట్ట ఉండడే సోజాలో సోజాలో రాగమని తీసుకుపోయినావా నేను ఒక్కనేనా తెచ్చినావు కదా సరే ఇదే ఈ ప్రతిని ఏందో ఇప్పుడే చూద్దాం ఒకవేళ అయితేనేమో నా బిడ్డ నీ చేతిలో పెట్టి కాలుగడ ఎక్కడ జరగవస్తా కాకపోతే మాత్రం నా బిడ్డ నా ఇంటికనే ఉంటా నీ అందాలను వెళ్ళిపోవచ్చు నా వద్ది చెక్క మధ్య చెక్క నా బిడ్డ కొమ్మలు కొట్టుకొచ్చి ఆ బిడ్డము నదరి ఒడి లేనేసనా ఆ పిల్ల గుల్లెడి వేగులకు పెళ్ళమని కార్యాలు చల్లమని అరే ఇంత పరమ పతివత ఉత్తమ ఇల్లాలని కావచ్చున ఒకవేళ నా అందు సత్యం ఉంటే ఆ పిల్లగాని అందు భక్తున్న మాటకుంటే ఆ పిల్లగాడు పెట్టిన పద్ధతిలో నేను గెలవాలనుకున్నది కా బిడ్డ భగవంత తల్లికి దానం ఇచ్చిన సర్వేశ్వర భగవంత అని ఆ పిల్ల చూసిన మౌనదారి భగవంతుని వేడుకుంటానని ఓ కౌశల్య సుప్రభ రామచంద్ర